హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు కానావళి స్పెషల్ గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా వెర్రి నువ్వులు అంటారు కదా, ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఫ్రై చేసినవి లైట్గా గోరెచ్చగా చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పల్లీలు నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు, ఇవి కూడా ఫ్రై చేసినవి పొట్టు తీసినవి మిక్సీకి వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి. ముందు కాడలు తీసి ఆ ముందంతా అవి తీసేసి తొడియాలు కాడలు తీసేయండి. ఇలా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. వెర్రి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. ఇట్లా మనము వేయించుకొని పెట్టుకుంటే రోజు ఒక స్పూన్ తిన్నా చాలా మంచిది. నూనె బాగా వేడైన తర్వాత ఆయిల్ 1/4 కప్ తీసుకోవాలి. ఆయిల్ ఏం పీల్చుకోదనమాట. బాగా వేడైన తర్వాత వంకాయలు వేసి ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా నూనె వేడైన తర్వాత వేస్తే నూనె కలర్ మారదండి, లేకపోతే వంకాయలు వేసినప్పుడు కలర్ మారుతుంది నూనె. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి, సగంలో సగం పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, గరం మసాలా, ఆవాలు, పసుపు, బెల్లము, ఇందాక మనము పౌడర్స్ రెడీ పెట్టుకున్నాం కదా అవి అన్నీ రెడీ పెట్టుకుని ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఒక 15, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, అల్లం 2 ఇంచులు, వెల్లుల్లి ఒక 10, పచ్చి కొబ్బరి, జీలకర్ర వేసి ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి. ఒక 3 నిమిషాల తర్వాత చేతి నిండా కొత్తిమీర, పచ్చి కొత్తిమీర వేసేసి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసేయాలి. పొయ్యి ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఎప్పుడు వండుకునే గుత్తి వంకాయ అంటే స్టఫ్ చేసి దాంట్లో అంతా ప్రాసెస్ ఉంటుంది కదా, ఇదేం లేదు, ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారే లోపల అదే కడాయిలో ఆయిల్ వేసి ఒక 3 టేబుల్ స్పూన్లు, అది వేడైన తర్వాత ఆవాలు, పసుపు వేయాలి. తిరగమాతకి కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా వేయాలి. జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి, అవి వేగే లోపల మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఉప్పు వేసేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి గ్రైండ్ చేసినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా 1/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఏగిపోయి ఉంటుంది కదా, దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగితే చాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చిన్న బెల్లం గిడ్డ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి మనం ఇందాక ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయాలి. వేసి బాగా కలిపేసుకోండి. కొంచెం నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే వంకాయ చితికిపోతుంది, ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా వెర్రి నువ్వుల పౌడరు, పల్లీల పౌడరు వేసి కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది, గట్టిగా అవుతుంది ఇది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసి ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కూడా టేస్ట్ చూసి ఉప్పు యాడ్ చేసుకుని కలిపేసి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్ణాటకలో కానావళి స్పెషల్ కర్రీ అన్నమాట. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి.